అయ్యా ఎలా అనిపించింది విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ? చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్చువల్లీ చాలా క్వశ్చన్ మార్క్స్తో వచ్చాను నేను. సూర్య గారికి మమిత గారికి ఎలా ఉంటుంది అండ్ రాధిక గారు మదర్ క్యారెక్టర్ సూర్య గారికి అనేటప్పటికి, అంటే రీసెంట్గా మనం రాధిక గారిని మన రవితేజ గారితో చూసిన కాంబినేషన్ ఫన్ అండ్, కానీ దీంట్లో ఎమోషన్ ఫన్ అన్ని ఎమోషన్స్ని రాధిక గారు హ్యాండిల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, ఆవిడ ఎక్స్పీరియన్స్ సినిమాకి ఎలా వెళ్ళిపోతుంది అనేది ప్రాపర్లీ అడ్జస్టెడ్ క్యారెక్టర్స్ అనమాట అన్నీ కూడా. అండ్ సూర్య గారు ద బెస్ట్. ఆయనకి నాకు తెలిసి తెలుగులో మళ్ళీ కంగువా తర్వాత కరుపు వచ్చినా మన తెలుగు కంటే తమిళ్ ఎక్కువడింది. బట్ దిస్ ఈజ్ ప్రాపర్ కంబ్యాక్ ఫర్ సూర్య గారు. అండ్ మమిత సూర్య గారు కాంబినేషన్ చాలా ఫ్రెష్ ఫీల్స్ ఇచ్చింది. మమిత గారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, బటర్ఫ్లై సాంగ్, వెడ్డింగ్ సాంగ్ మూమెంట్స్, ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. కామెడీ చాలా బాగుంది. కామెడీ ఉంది, కామెడీ నుంచి మళ్ళీ వెంటనే ఎమోషన్కి తీసుకెళ్లారు. సో అది బాగా అనిపించింది. మదర్స్ అన్న ఎమోషన్, అలాగే రవీనా టండన్ గారికి సూర్య గారికి మధ్యన ఎమోషన్, అన్న చెల్లి ప్రాపర్ బాండింగ్. అండ్ నాకు ఇది ఎలా అనిపించింది అంటే వాళ్ళ అల్ట్రా క్లాసీ అమ్మ నాన్నవ తమిళమ్మాయి ఫీల్స్ వచ్చింది. అమ్మ నాన్నవ తమిళమ్మాయి అదొక డిఫరెంట్ ఫీల్స్ అయితే ఇది అల్ట్రా క్లాసీ, అది మాసీ, ఇది క్లాసీ అనే ఫీల్ వచ్చింది అనమాట. అది పూరి మార్క్, ఇది వెంకీ అట్లీ రిమార్క్ లాగా. బట్ ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అంటే లవ్కి ఏజ్తో సంబంధం లేదు. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడపిల్ల అనుకుంటే స్టార్ట్ అవుతుంది, ఆడపిల్ల అనుకుంటే ఎండ్ అవుతుంది. ఒక ఎమోషన్ కానీ ఒక రిలేషన్ కానీ నిజమే కదా. మనం అనుకుంటే మగవాళ్ళు అనుకుంటే కాదు, అది వాళ్ళు అనుకుంటేనే మనం వదిలేస్తాం, వాళ్ళు అనుకుంటేనే మనం కనెక్ట్ అవుతాం. సో ఆ లైన్ని చాలా ఎంత బాగా జెన్యున్గా చెప్పారు అనే ఫీల్ వచ్చింది. సో ఓవరాల్ సినిమా నేనైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసా. అండ్ ఐ వాంట్ టు గో విత్ మై ఫ్యామిలీ వన్స్ అగైన్. నాకు ఫ్యామిలీ ఎమోషన్స్, సూర్య గారు, రాధిక గారు, మమిత గారు, రవీనా టండన్, నాజర్ గారు ఉన్నప్పుడు వచ్చే కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళ మధ్యన ఉండే బాండింగ్, ఆ చిన్నపిల్లాడి క్యారెక్టరైజేషన్. సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఫిల్మ్ వాస్ రియల్లీ ఫిట్ అకార్డింగ్ టు ఇట్స్ క్యారెక్టరైజేషన్స్. వెంకీ గారు ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడం అంటే ఒక్కొక్కరికి ఒక మార్క్ ఉంటుంది కదా. పూరి గారు అంటే మాస్ అంటాం, రాజమౌళి గారు అంటే హై వాల్యూస్ అంటాం. సో అలాగే వెంకీ అట్లర్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని పట్టుకోవాలంటే ఆయన తర్వాతే ఒక లక్కీ భాస్కర్ అవ్వచ్చు, లేదంటే ఒక మిస్టర్ సార్. ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేయాలంటే ఈజ్ ద బెస్ట్. సో ఆ ఎమోషన్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నవ్వుతున్నా ఏడుస్తున్నా క్యారెక్టర్స్తో పాటు మనం ట్రావెల్ అవుతున్నాం. సో దిస్ వాజ్ ద ఫిలిం వేర్ వీఆర్ ఇన్ దట్ వరల్డ్. సో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ బెస్ట్ కంబ్యాక్ ఫర్ సూర్య గారు. థ్యాంక్ యూ.